దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్య నియంత్రణపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. వాయు నాణ్యత నిర్వహణ కమిషన్ CAQM సూచించిన దీర్ఘకాలిక సిఫార్సులను క్షేత్రస్థాయిలో ఎలా అమలు చేస్తారో వివరిస్తూ సమగ్రమైన యాక్షన్ ప్లాన్ను సమర్పించాలని ఢిల్లీ ప్రభుత్వానికి సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. ఈ మేరకు విచారణ చేపట్టిన CJI జస్టిస్ సూర్యకాంత్తో కూడిన ధర్మాసనం ఢిల్లీ NCR వెలుపల ఉన్న బొగ్గు ఆధారిత పరిశ్రమలను బయటకు తరలించాలన్న ప్రతిపాదనపై వివరణ ఇవ్వాలని కేంద్రాన్ని కోరింది. ఈ పరిశ్రమలను గుర్తించి వాటికి ప్రత్యామ్నాయ ఇంధన వనరులను అందించే ప్రతిపాదనలను సిద్ధం చేయాలని ఆదేశించింది. ఢిల్లీకి 300 కిలోమీటర్ల పరిధిలో కొత్తగా ఎలాంటి బొగ్గు ఆధారిత థర్మల్ విద్యుత్ కేంద్రాలను ఏర్పాటు చేయకూడదన్న ప్రతిపాదనపై స్పందన తెలపాలని కేంద్ర పర్యావరణ, విద్యుత్, పెట్రోలియం శాఖలను కోరింది. తమ పరిధిలోని బొగ్గు ఆధారిత పరిశ్రమలు, ఇతర భాగస్వామ్య పక్షాల నుంచి సలహాలు, అభ్యంతరాలను స్వీకరిస్తూ నోటీసులు జారీ చేయాలని ఉత్తరప్రదేశ్, హర్యానా, రాజస్థాన్ రాష్ట్రాలకు అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. భవన నిర్మాణం, కూల్చివేతల కారణంగా వచ్చే దుమ్ము, ధూళి కాలుష్యాన్ని అరికట్టడానికి CAQM సూచించిన సిఫార్సులపై అన్ని పక్షాలు వివరణ ఇవ్వాలని తెలిపింది. వాహనాల ద్వారా వెలువడే కాలుష్యంపై CAQM చేసిన సూచనలను వచ్చే నెల 12న విచారిస్తామని ధర్మాసనం పేర్కొంది.